ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ దుమాల శ్రీకాంత్ గారు, అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారు, కేంద్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. రైతును రాజు చేయాలనే సదుద్దేశంతో వారి అడుగులు పడుతున్నవి. ఎందుకంటే రైతే మన దేశానికి వెన్నెముక, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రైతును ధనవంతుని చేయాలి అనేది మోడీ గారి ఉద్దేశం. అందుకు తగ్గట్టుగానే ఈ ఖరీఫ్ సీజన్ నుండి 14 రకాల ధాన్యాలకు మద్దతు ధరను పెంచడం జరిగింది. దీన్ని హర్షిస్తూ రైతాంగం అలాగే దేశ ప్రజలు ఈ రైతులందరి తరపున మా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరపున వారిని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ వారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మన నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతిగా మన రైతులందరినీ ధనవంతులను చేయాలనే ఒక ఉద్దేశంతో వారి ప్రయాణం ఉంటుందని, అలాగే వారు చేసేటువంటి కార్యక్రమాలకు మేమంతా వెన్నుదన్నుగా ఉంటామని మీ ముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నామమ్మా. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ అందులోనే భాగంగా ఖరీఫ్ సీజన్కి దాదాపు 51 రూపాయి ఒక క్వింటాల్కి పెంచడం అనేది రైతులందరికీ గర్వకారణం. ఇలా రైతును రాజుగా చేసే ఉద్దేశంలో నరేంద్ర మోడీ ఆలోచన ఎంత బాగుందనే తెలవడానికి ఇది ఒక కారణం అని మనము చెప్పుకోవచ్చు. అనేకమైన పథకాలు ప్రకటిస్తూ రైతుకు వెన్నుదన్నుగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందరం ఒక కార్యకర్తలుగా పనిచేయడం అనేది మేము గర్వకారణంగా భావిస్తున్నాం. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇలాగే రైతుల గురించి రైతుల పక్షపాతిగా రైతులను అనేక విధాలుగా వెన్నుదన్నుగా ఉంటూ రైతులను ముందుకు నడిపిస్తారని మా భారత ప్రధాని మేము అనుకుంటున్నాం. అది నరేంద్ర మోడీ గారికి ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలు నడిపిస్తుంటే ఆ ఎల్లవేళలా మేము అందరం కార్యకర్తలు అందరం వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ బలోపేతానికి మేము అనేక కృషి చేస్తామని మేము మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి రైతుల పక్షాన కార్యకర్తల పక్షాన మేము అందరం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీజేపీ.